ఈరోజు ఏం చేస్తున్నావు? మొన్న చింతపండు పులిహార చేశాను. ఈ రోజు నిమ్మకాయ పులిహార చేస్తున్నాను. ఓకే. ప్రసాదంగానా? ప్రసాదంగా పసుపు వేసా, ఉప్పు వేస్తాను. తర్వాత తిరుమల పెట్టుకున్నాం. తాలింపు పెట్టుకున్నా. ఏమేమి శనక్కాయ పప్పులు, తాలింపులు, ఎండుమిరపకాయలు. అంతేనా? కలిపి కరివేపాకు కలిపి ఇందాక జీలకర్ర వేసాలి తాలింపులోనే. అన్నంలోనే వేసేసావా? ఓకే. కొంచెం ఉన్నాయి తాలింపులు అంతా వేస్తున్నాను. కలిపేస్తాను. తర్వాత కొంచెం ఎన్ని కలిపాక నిమ్మరసం పిండితే నిమ్మకాయ పులిహార అయిపోతుంది. అమ్మవారికి నైవేద్యంగా పెడతాం. నువ్వు పులిహార ఎక్కువ చేస్తావా? పాయసం ఇలాంటివి చేయవా? చేస్తా, కాకపోతే ఆ తక్కువ, ఇవే ఎక్కువ చేస్తాను. ఇది తొందరగా అయిపోద్దనా ప్రసాదంగా? తొందరగా అయినది కాదు, అమ్మవారికి పెట్టాలంటే పులిహార పెట్టాలి. అయితే పాయసం కూడా చేస్తాను. కొంచెం పసుపు తగ్గింది, కొంచెం కలుపుతాం. ఎందుకంటే కొంచెం అంకి నిండు కనపడాలి కదా. అవును, అమ్మవారికి. కొంచెం ఆగాక నిమ్మరసం నిండితే సరిపోదు, లేకపోతే వేడి మీద చేదు వచ్చేసి. అవును, కొంచెం వేడి మీద నిమ్మకాయ పిండితే చేదు వచ్చేసింది కదా. నిమ్మరసం కలుపుతున్నా. నిమ్మకాయ పులిహార చల్లారిందా? చల్లారింది. ఓకే. కలిపేస్తాను. అమ్మవారికి నిమ్మకాయ పులిహార పలహారంగా పెడుతున్నాను. శుక్రవారం రోజు, ఏకాదశి కూడా ఈరోజా? నిమ్మకాయ పులిహార రెడీ. బాగుంది.